నమస్తే. మనము భగవద్గీతను ప్రస్తుత పరిస్థితులకు ఎట్లా అప్లై చేసుకోవాలి అనే విషయం మీద మనం శ్రవణం చేస్తున్నాము. అంటే ఏం లేదు, ఏ విషయమైనా సరే తెలిసింది మాట్లాడుకోవడము, వినడము అంతా కూడా నేర్చుకోవటమే. అంతే తప్ప ఏదో తెలిసింది చెప్పటము అటువంటివన్నీ ఏం కాదు. నిన్న కొంచెం హడావుడిగా అయిపోయింది. ఈరోజు నిన్న మనం ఏం మాట్లాడుకున్నాము, ఫస్ట్ చాప్టర్ వచ్చి మాట్లాడుకున్నాం కదా, అన్నిటికీ సమస్య ఐడెంటిటీ. ఆ తర్వాత ఐడెంటిటీ కనుక పోగొట్టుకుంటే ఎట్లా పోగొట్టుకోవాలి, దానికి కర్మయోగం, జ్ఞానయోగం అన్నిట్లో చెప్పారు. ప్రస్తుతం అయితే మనం మాట్లాడుకున్నది నేను ఆల్రెడీ సాంఖ్యయోగం మాట్లాడుకున్నాము. సాంఖ్యం అంటే ఏం లేదు, జ్ఞానం. ఎట్లా జ్ఞానస్థితికి వెళ్ళాలి అంటే డైరెక్ట్గా నువ్వేం జ్ఞానస్థితికి వెళ్ళేంత స్థితి నీకు లేదు అర్జున. ఎందుకు ఇంకా నేను, నాది, నా వాళ్ళు, నేను చెయ్యాలి అనేటువంటి స్థితిలో ఉన్నావు. ఆ స్థితి రావాలంటే నీకు సడన్గా రాదు, నువ్వు కర్మని పాటించాల్సిందే అని కర్మయోగం గురించి 3rd చాప్టర్లో చెప్తున్నారు. ఐడెంటిటీ ఏంటి? అర్జునుడు ఐడెంటిటీ అంటే ఏం లేదు, అహము, నేను, నా శరీరం, నా ప్రాణం తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి విషయంలోనే ఉండడం తప్ప ఈ మూడింటిని మించి ఏదో ఉంది అనేటువంటి అవగాహన లేకపోవడం. ఇప్పుడు ఈ కర్మయోగంలో నాట్ ఓన్లీ కర్మయోగం కాదు, ఇప్పుడు భగవద్గీత వచ్చి ఉపనిషత్తుల సారమే. ఉపనిషత్తులన్నీ కలిపి వేదాలు, 4 వేదాలు ఉపనిషత్తుల సారమే. ఇప్పుడు మనకు ఒక రూల్ బుక్ ఉండాలి కదా, మనం ఏ పని ఇప్పుడు మనకు అట్లాగే దేశం నడవాలి, ఏ దేశానికి ఆ దేశం కాన్స్టిట్యూషన్ ఉండింది, అట్లాగే రోడ్డుకి లెఫ్ట్ సైడే వెళ్ళాలి, ఇటువంటివన్నీ కూడా రూల్స్ అనమాట. అట్లాగే మన జీవితానికి రూల్ బుక్ లాంటిది ఈ వేదాలు, కానీ ఈ వేదాలు, ఉపనిషత్తులు, ఈ శాస్త్రం అనమాట. అంటే ఎట్లా రూల్ బుక్? ఈ చెప్పింది ఎవరు? మనుషులు చెప్పలే. అపరుషేయాలు అంటే పరమాత్మ తత్వం వల్ల రిసీవ్ చేసుకున్నది అని చెబుతూ అల్టిమేట్గా ఇందులో ఈ మహానుభావులు కానీ, ఈ ఋషులు కానీ, లేదా ఈ పరమాత్మ తత్వం కానీ ఏం చెప్పటం జరిగింది? నువ్వు బలహీనుడు కాదయ్యా, నువ్వు జీవత్వం కాదు, నువ్వు జీవత్వము అన్ననాడు నీకు ఈ కర్మ, ఈ ఫలితము, ఈ గోల తప్పదు. నువ్వు ఎప్పుడైతే ఇది దాటిపోతావో నువ్వే పరమాత్మ తత్వానివి. నీకు ఏ చీకు చింత లేదు, ఏ కర్మ లేదు, నీకు ఏ బాధ్యతలు లేవు. అయినా సరే నువ్వు చేయాల్సిన కర్తవ్యం నువ్వు ప్రాణం ఉన్నంతకాలం నిర్వర్తించాల్సిందే, నీ ద్వారా జరగాల్సిందే. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టి సాధారణంగా వెళ్ళడానికి లేదు. మనం ఎవరికైనా సరే ఒక రోల్ మోడల్ అంటే ఏంటి? మనకిచ్చిన పనిని మనం నిర్వర్తిస్తూ వాళ్ళు చేశారు కదా నేను చెయ్యను అని అనిపించుకోకూడదు. ఇచ్చినవన్నీ ధర్మం ప్రకారం చేస్తూ నువ్వే పరమాత్మతత్వం అనేటువంటి విషయం గ్రహించటమే సత్యము అని నాట్ ఓన్లీ భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలే కాదు, మొత్తం మన శాస్త్రం అంతా అదే చెప్పింది. దానికి ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు రెండే అని చెప్పింది. ఒకటేమో మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం, రెండోదేమో మన ప్రాణం. ఈ రెండూ కలిసి ఉన్నది శరీరం. కాకపోతే ఈ శరీరాన్ని నా స్వార్థం కోసము, నా కోరికలు కనుక నిర్వర్తించుకుంటే నేను జీవత్వంలో ఉన్నట్టు. అది కాకుండా కేవలం పరమాత్మతత్వం ద్వారా జరగాల్సిన పని టోటల్గా జరుగుతున్నది. మనం కూడా పార్ట్ ఆఫ్ సమిష్టి అని, నాది అనేటువంటి లిమిటెడ్ చిన్న చిన్న కోరికలు కనుక, స్వార్థము, తర్వాత సరిగా చేశాను చేయలేదు అని, అంతేగా స్వార్థం ఉంటే ఎంత లిమిటెడ్గా చేస్తాము. ఇప్పుడు కరప్షన్ చేయకూడదు, చేస్తాము. ఎందుకు చేస్తాము? స్వార్థమే కదా. మరి తర్వాత ఏమనిపిస్తుంది? ఈ డబ్బంతా తీసుకెళ్ళి వాళ్ళకో వీళ్ళకో ఇచ్చిన తర్వాత వాళ్ళు సక్రమంగా ట్రీట్ చేయకపోతే ఏమనిపిస్తుంది? అనవసరంగా గడ్డి కరిచి ఈ డబ్బులన్నీ అనవసరంగా సంపాదించానే, ఇట్లా జరిగింది అని గిల్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు నీకు భగవతత్వ స్థితి అర్థం కావాలి అంటే ఈ గిల్ట్, ఈ కోరికలు దాటిపోతే తప్ప కుదరదు అని డైరెక్ట్గా భగవద్గీతలో చెప్తున్నారు. మరి ఇవి దాటిపోవాలంటే ఎట్లా చేయాలి? ఇవి దాటిపోవాలి అంటే నీకు ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని నేను చేస్తున్నాను అనేటువంటి భావం లేకుండా చేస్తూ ఏ ఫలితం ఆశించకుండా చెయ్యాలి అని చెప్తారు. మనమేమి కొన్ని హడావుడిగా నిన్న 15వ చదువుకున్నాము. ఏంటి అంటే ఏదైనా సరే యజ్ఞం ద్వారా చెయ్యాలి అని చెప్పాడు. ఇప్పుడు మనకి చెప్పినటువంటి భగవద్గీత దేని ద్వారా ఆధారంగా చెప్పడం జరిగింది? వేదాల ఆధారంగానే చెప్పడం జరిగింది. వేదాల్లో ఏం చెప్పారు? నువ్వు కళ్ళు మూసుకొని కూర్చో, నువ్వు సన్యాసాశ్రమం స్వీకరించు, నువ్వేం చేయక్కర్లేదని వాళ్ళు చెప్పలే. ఇప్పుడు నీకు ప్రకృతి అంతా ఎట్లా నడుస్తోంది? పరమాత్మతత్వం యొక్క శక్తి ద్వారా ప్రకృతి నడుస్తుంది. ప్రకృతి అంటే ఏంటి? భూమి. నా భూమి మీద ఎవ్వరు ఉండక్కర్లేదు అనేమన్నా భూమి చెప్తుందా? చెప్పదు. ఎవరు వచ్చినా భూమి అగ్రి అయిపోతుంది, తన పని తన సృష్టి తను చేసుకుంటూ పోతుంది. అట్లాగే నీళ్లు ఉన్నాయి, నేను నీళ్ళు ఇంతవరకే ఉంటాను, నా నీళ్ళు ఎవరు అంటుకోవద్దని నీళ్ళు అందు, వర్షాలు పడుతూనే ఉన్నాయి. అట్లాగే సూర్యుడు పొద్దునే మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మనం చూసినా చూడకపోయినా సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు వెళ్ళిపోతున్నాడు. అలాగే చంద్రుడు వస్తున్నాడు. అంటే ఏంటి? ప్రకృతి అంతా కూడా ఒక నియతి ప్రకారం పని జరిపించుకుంటూనే పోతోంది. మన ప్రాణం ఉన్నంత వరకు మనం ప్రకృతిని చూస్తూనే వస్తుంది పోతుంది అనమాట. కాకపోతే ఏంటి? ప్రకృతి అనేది పర్మనెంట్ కాదు, నశిస్తుంది అనమాట. వస్తుంది వెళ్తుంది, అంతేకాదు సూర్యుడు వస్తాడు, సూర్యుడు సాయంత్రానికి వెళ్తాడు. అట్లాగే నీళ్లు, అగ్ని, అన్ని ఎవ్రీథింగ్ అనమాట. మరి అవన్నీ ఏమన్నా ఆశించి చేస్తున్నాయా? అవి ఏమి ఆశించి చేయడల్లా.
కేవలం పరమాత్మతత్వ సృష్టి వ్యక్తమైంది కాబట్టి దానికి అనుగుణంగా చేసుకుంటూ పోతున్నాయి. అలానే ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చేశారు, ఈ ప్రాణులన్నీ ఎట్లా వస్తున్నాయి అంతే కదా, ఈ భూమి మీద ఉన్నటువంటి మొక్కలు, వాటి నుంచి వచ్చినటువంటి ఆహారం అది తిన్న తర్వాత సృష్టి జరిగిన తర్వాత సృష్టి రావడం జరిగింది. అంటే ఏంటి, ఒక యజ్ఞం లాగానే, అంటే ఒక నియతి ప్రకారం, ఒక ఆర్డర్ ప్రకారం భగవతత్వం ప్రకృతి ద్వారా జరుపుకుంటూ పోతుంది. అంటే చెప్పదలుచుకునేది ఇక్కడ మనం కూడా అంటే ఏంటి, నా కోసం అనేటువంటి స్వార్థం లేకుండా, అంటే లిమిటెడ్ కాకుండా ఉండడం జరిగినప్పుడు మాత్రమే నువ్వు జీవత్వ స్థితి దాటుతావు. అది దాటడానికి నువ్వు చేయాల్సిందేంటి, దానికి ఏం చెప్తున్నాడంటే నిష్కామ కర్మ చెయ్యి. కర్మ చేసిన అంటే ఏంటారు, కర్మతో పాటు ఏం చేయమంటాడు, రాగద్వేష లేకుండా చేయమంటాడు. రాగద్వేషం అంటే ఏంటి, నాకు వీళ్ళంటే ఇష్టం కాబట్టి వీళ్ళ కోసం పనిచేస్తాను, వాళ్ళంటే ఇష్టంగా లేదు కాబట్టి వాళ్ళ కోసం చెయ్యను. ఆ తర్వాత వీళ్ళంటే నాకు అసహ్యం, ద్వేషం, నేను వాళ్ళతో మాట్లాడను, ఈ వస్తువు అంటే నాకు అసహ్యం, ఇవి తినేవాళ్ళంటే నాకు అసహ్యం. ఇట్లా ఎంతసేపటికి ఏంటి మన జీవితం, ఈ జీవత్వం ఎంతసేపటికి నాకు అది ఇష్టం, నాకు ఇది ఇష్టం లేదు, నాకు ఆ ఊరు ఇష్టం, నాకు ఈ ఊరు ఇష్టం లేదు, నా కాలంలో చాలా బాగుంది, ఈ కాలంలో చాలా బాగలేదు, ఈ వస్తువులు మంచివి, ఈ మనుషులు మంచివి కాదు అనేటువంటి లిమిటెడ్ ఏరియాలో మనం ఉన్నామన్నమాట. ఇప్పుడు నేను చెప్పినటువంటి కర్మయోగంలో ఏం చెప్పి, రాగద్వేష లేకుండా కనుక కర్మ చేయడం, నిష్కామ కర్మ, ఫలితం ఆశించకుండా కనుక చేయడం జరిగితే ఏమొస్తుంది అంటే నీ మనస్సు అంటే ఇటువంటి కర్మ చేసినందువల్ల ఏమవుతుందంటే మనసు నిశ్చలం అవుతుంది. అంటే ఏముండదనమాట, ఎప్పుడు చూసినా నిశ్చలంగా ఉంటుంది. దాంతోపాటు ఇంకోటి ఏం చెప్పాడు, భక్తి యోగం చెప్పాడు. భక్తి యోగంలో ఏంది, ఎప్పుడైతే ఈ నిశ్చలమైన మనసు ఏం చేయగలుగుతుంది, ఒకే విషయం మీద ఫోకస్ పెట్టగలుగుతుంది. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాము, ఇప్పుడు ఎందుకు వెళ్ళాము, తిరుపతి దర్శనానికి వెళ్ళాము, కానీ మన ఉద్దేశం ఏంటి, దర్శనం కంటే కూడా మంచి హోటల్స్ ఎక్కడున్నాయి, మంచి రూమ్స్ ఎక్కడున్నాయి, భలే ఎంజాయ్ చేసాము, భలే ఫెసిలిటీస్ ఉన్నాయి అని అనుకుంటాము. వెళ్ళింది ఎందుకు, మనము తిరుపతికి వెళ్ళింది కేవలం దర్శనం కోసమే. కానీ ఈ ప్రకృతి లక్షణం ఏంటి, చేసే పని తప్ప మిగిలిన పనులన్నిటికీ వెళుతూ ఉంటుంది. అంతే కదా, ఇప్పుడు కాశీ పోయాము, కాశీ పోయి ఏదో దర్శనం చేసుకొని వస్తాము, పక్కనే ఇక్కడ మంచి కాశీ బెనారస్ అది ఉందట, ఇక్కడ చీరల గిర్రలు ఉంటాయట, పద ఒకసారి షాపింగ్ చేసుకొని వస్తామని అక్కడికి వెళ్తాము. అంటే ఏంటి, మన ప్రకృతి లక్షణం ఏంటంటే ఇచ్చిన పని కోసం తప్ప వేరే పనులన్నిటి మీద దృష్టి పెడుతూ ఉంటుంది. ఎప్పుడైతే నీకు ఈ భక్తిభావం వస్తుందో ఒకే సింగిల్ పాయింట్ మీద మనసు పెడతావు. అంటే ఏ పని చేయదలుచుకున్నావో ఆ పనే చేస్తావు. అంటే అటువంటి స్థితి ఎట్లా వస్తుంది అంటే నువ్వు భక్తిగా చేయడం వల్ల వస్తుంది. అందుకే నువ్వు నీకు ఇప్పుడు కర్మను ఎలా చేయమన్నాడు, కర్మని నా కోసం చేయడు, స్వార్థం ఉంటే లాభం ఆశిస్తావు, స్వార్థం పెట్టుకోలేదు, ఆటోమేటిక్గా ఏం చేస్తావు, ఫలితం గురించి నువ్వు పట్టించుకోనప్పుడు ఏమవుతుంది, మనసు నిశ్చలంగా ఉంటుంది. ఎప్పుడైతే మనసు నిశ్చలంగా ఉంటుందో నువ్వు ఏ పని మీద మనసు పెడితే ఆ పని నిర్వర్తిస్తావు, దాన్ని భక్తి అంటారు. ఈ రెండు అయిపోయిన తర్వాత నీకేమొస్తుంది, నీ మనసు మీద నీకు కంట్రోల్ వస్తుంది. చెయ్యాలంటే చేస్తావు, చెయ్యొద్దంటే చేయకుండా ఉంటావు. ఈ చెయ్యకపోవడానికి ఉండేటువంటి స్థితి ఏంటి, అది జ్ఞానస్థితి. అప్పుడు అదేంటి అంటే పరమాత్మతత్వమే అంతా వ్యక్తం అవుతున్నప్పుడు నీ పరికరం వాడుకుంటే పనిచేస్తావు, లేకపోతే లేదు. అంటే ఏంటి, ఫ్యాకల్టీ అంటాడు. ఫ్యాకల్టీ అంటే ఇన్స్ట్రుమెంట్ పద్ధతిగా ఉంటేనే ఏ పనన్నా జరుగుతుంది. అంటే ఏంటి, అలైన్మెంట్ ఉండాలన్నమాట. అది ఉండాలంటే మనసును నువ్వు పట్టుకోగలగాలన్నమాట. ఈ పట్టుకోవాలి అనడం అంటే ఫస్ట్ బేస్ వచ్చేంటి, నువ్వు యాక్షన్ అనేది నీకు ఇచ్చిన పని పరమాత్మతత్వం పని అనేటువంటి మనసు పెట్టి దాని మీద ఒకే సింగిల్ పాయింట్ మీద కనుక పెట్టినప్పుడు నీ మనసు నీకు రెగ్యులేట్ అవుతుంది అని చెప్పి ఈ కర్మయోగంలో చెప్తాడు. అది ఎప్పుడు సాధ్యం అవుతుంది, యజ్ఞంలాగా సమిష్టిగా చేసుకుంటూ పోతేనే ఇది సాధ్యం అవుతుంది అని ఇందులో చెప్పాడు. ఇప్పుడు రెండోది ఏం చెప్తున్నాడు, ఇది 16 అన్నమాట. ఇట్లు పరంగతాకరంగా సాగుతున్నటువంటి సృష్టి క్రమానికి అనుకూలంగా ప్రవర్తించిన వాడు, అనగా తన కర్తవ్యములను పాటించక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి, అట్టి వాని యొక్క జీవితం వ్యర్థం. ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనకి భగవద్గీతలో పాపపుణ్యాలంటే ఏమి లేదు. ఎప్పుడు ఇవన్నీ నేను ఇప్పుడు నన్ను నడిపిస్తున్నది ఏంటి, నా సెన్సెస్ నడిపిస్తున్నాయి. ఈ సెన్సెస్ ప్రకారమే నాకు అది తినాలి, ఇది చూడాలి, అది చూడాలని లిమిటెడ్ ఏరియా పెట్టుకున్నాను అనుకో, అంటే అప్పుడు ఏంటి, నేను పరమాత్మతత్వాన్ని నుంచి దూరం అయినట్టు కదా. ఇక్కడ చెప్పిన విశేషం ఏంటి, నువ్వు జీవుడివి అనుకున్నప్పుడే నా ఇంద్రియాలు, నా కోరికలు అంటావు. అప్పుడు పాపం అంటే ఏంటి, నేను పరమాత్మతత్వంలో నుంచి సపరేట్ అనేటువంటి భావన రావడమే పాపం. ఎప్పుడైతే నీకు ఆ భావం వచ్చిందో ఏం చేస్తావు, నీ పర్సనల్ జీల్ కోసమే చేస్తావు. చూడండి చాలామంది కూడా అంతే కదా. అంటే నిన్న కూడా ఏదో ఒక సినిమా చూస్తున్నాను, అందులో అంతే, ఎంత మూర్ఖత్వం అంటే అవతల వాళ్ళు మంచి చెప్పినా వినిపించుకునేటువంటి ఉద్దేశం లేదు. వాళ్ళు తాగడము, వాళ్ళు తినడము, చివరికి చచ్చిపోవడం. అంటే అల్టిమేట్ అయింది, జన్మ కాస్త వేస్ట్ అయిపోయింది. జన్మను ఉపయోగించుకోవాలంటే ఏంటి, మన మీద మనకి కంట్రోల్ రావాలి అంటే మన ఇంద్రియాలని ఏవి చూడొచ్చు, ఏవి మాట్లాడచ్చు, ఏవి తినచ్చు అనేటువంటి అవగాహన రావాలి అంటే నీ మనసు నువ్వు రెగ్యులేట్ కావాలి. నీ మనసు రెగ్యులేట్ కావాలంటే నువ్వు చేసే పని భగవంతుడి పనిలాగా చేయగలగాలి, చేస్తూ భగవంతుడి మీద మనసు పెట్టగలగాలి అని
చెప్పాడంటే ఏంటి ఇక్కడ చెప్పదలుచుకుంది, పాపం పుణ్యం అంటూ ఏం లేదు. నేను జీవత్వం అనేటువంటి లిమిటెడ్ ఏరియాలో ఇంద్రియాలకు అనుగుణంగా ఎవరైతే వెళ్తారో వాళ్ళు అంతే కదా, దానికి సంబంధించినటువంటి ఫలితం కూడా పాపం వాళ్ళదేగా, వాళ్ళే బాధపడతారుగా, పక్క వాళ్ళదే ఉంది. కాకపోతే వాళ్ళకి అనుగుణంగా ఉన్నవాళ్ళు తప్పదు. అంటే ఏంటి, అల్టిమేట్ ఏంటంటే సెన్సెస్ మీద మనకి కంట్రోల్ రావాలి అంటే కర్మయోగం అనేది మార్గం అని ఆయన చెప్పదలుచుకున్నాడు. తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు, సచ్చితానంద ఘన పరమాత్మ ప్రాప్తినందిన జ్ఞాని అయిన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును. అతడు పూర్ణ కాముడు కనుక ఆత్మయందే తృప్తి పొందును. అతడు ఆత్మయందే నిత్య సంతుష్టుడు. అట్టివానికి ఎట్టి కర్తవ్యం ఉండదు. ఇప్పుడు ఇక్కడేం చెప్పాడు, ఎక్కడైతే నాకు సెన్సెస్తో సంబంధం లేకుండా నేను ఉండగలుగుతానో, అంతే కదా, ఎక్కడైనా వెన్ఎవర్ వేరెవర్ 100% ఉండగలిగితే అంటే ఏంటి, మన మనసు వచ్చింది పరమాత్మతత్వం, మనతో ప్రకృతి వ్యక్తమైంది ఏంటి, మన స్పేసు టైము ఆబ్జెక్టు, అంతే కదా. ఇప్పుడు ఎప్పుడైతే తనలో తాను ఉండగలిగిన వాడికి ఏ ప్రదేశమైనా ఒకలానే ఉంటాడు, ఏ కాలంలోనైనా ఒకలానే ఉంటాడు, ఏ మనుషులతోనైనా ఒకలానే ఉంటాడు. ఈ మనుషులు వేరు ఆ మనుషులు వేరు అని ఉండదు, ఆ టైంలో బాగున్నాను ఈ టైంలో బాగున్నానని ఉండదు, ఆ ఊరు మంచిది ఈ ఊరు మంచిదని ఉండదు. అంటే ఎప్పుడు ఉండగలుగుతాడు అట్లా, ఈ కర్మాభక్తి చేసి సింగిల్ పాయింటెడ్కి వచ్చి ఆ తర్వాత రాగద్వేషాలు పోయి ఆ తర్వాత మనసు కనుక కంట్రోల్ చేసుకునేవాడికి అంతే కదా, మనసే ఉండదు కదా. అంటే ఎప్పుడైతే నువ్వు మనసు కంట్రోల్ చేస్తే వచ్చిన అల్టిమేట్ ఏంటి, నీకు సెన్సెస్ నీకు పని చేయకపోతే ఏమవుతుంది అంటే, సెన్సెస్ ఉన్నాయి అని నీకు తెలుసు కానీ సెన్సెస్ నీ మీద యాక్షన్ చేయవు. అప్పుడు ఏం చేస్తావు, నువ్వు నీలో నువ్వు ఉండడం అలవాటు చేసుకుంటావు. ఇలా నాలో నేను ఉన్నటువంటి వాడికి తనలోనే తను తృప్తి పొందుతాడు, అంటే నిత్య సంతుష్టుడు, సంతృప్తిగా ఉంటాడు. వస్తువు మీద ఆధారపడ్డవాడి సంతృప్తి ఎలా ఉంటుంది, కొన్నాళ్ళు వస్తుంది కొన్నాళ్ళు పోతుంది. కానీ సంతోషంగా ఎప్పుడూ తనతో తను ఉండేవాడికి ఒక వస్తువుతో కానీ ఒక మనిషితో కానీ కాలంతో కానీ సంబంధం లేదు, అలా ఉంటాడు అని చెప్పి చెప్తాడు. ఈ అంటే ఏంటి, తర్వాత ఇంకొకటి చెప్పేసి క్లోజ్ చేద్దాం. ఇట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయటం వలనను చేయకుండటం వలన అతనికి ఎట్టి ప్రయోజనము ఉండదు. అతనికి సర్వప్రాణులతోడును స్వార్థపరమైన సంబంధము ఏ విధంగానూ ఏమాత్రం ఉండదు. మనం అల్టిమేట్గా ఎందుకు కర్మకు అటాచ్ అయిపోతాము అంటే, చాలామంది అంటారు కర్మ ఫలం కంటే కూడా నేను ఈ పని చేయలేనిది ఉండలేను, నాకు బోరు కొడుతుంది అంటాడు. ఎందుకు నీకు కర్మతో అంత అటాచ్మెంటు అంటే, ఆ కర్మతో అటాచ్మెంట్తో పాటు కర్మఫలం మీద కూడా నీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకని వాళ్ళు పాపం కర్మలు చేయకుండా ఉండరు. అందుకని మనిషి ఏంటి, పుట్టినప్పటి నుంచి పోయేంత వరకు కర్మ అనేది మస్ట్ అనే చెప్తాడు. అంతే కదా, నేను అన్నం తినాలన్నా వంట చేస్తే కదా ఆహారం వస్తుంది. అంటే ఏంటి, దానికి అటాచ్ అయి ఉంటాడు. కాకపోతే ఎప్పుడైతే నీకు సెన్సెస్ తోటి కోరికలతోటి సంబంధం లేదో, ఇతనికి ఏమి ఇప్పుడు నాకు ఒక మనిషితో కానీ ఒక వస్తువుతో కానీ ఒకటితో ఏం సంబంధం ఉండదు. వస్తే ఓకే మంచిది, ఒకవేళ రాలేదు మరీ మంచిది, అంతే తప్ప ఇది ఉంటేనే నేను ఉంటాను అనేది ఉండదు. వీళ్ళు చెడ్డవాళ్ళు వాళ్ళు మంచివాళ్ళు ఉండదు. రాగద్వేషాలు ఎప్పుడు వస్తాయి నీకు, నువ్వు ఆశించింది జరగకపోతే అవతల వాళ్ళ మీద కోపం వస్తుంది, నువ్వు అనుకున్నది జరిగితే వాళ్ళ మీద ప్రేమ వస్తుంది. ఇప్పుడు నీకు వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే, నాకు వీటన్నిటితో సంబంధం లేదు, నాలో నేను ఉండగలుగుతున్నాను అనేటువంటి స్థితి ఉన్నప్పుడు ఎక్కడ ఏది ఆశించడు అంటాడు. అటువంటికి ఏంటి, అతనికి ఎవరితో కూడా స్వార్థపరమైన సంబంధం ఉండదంటాడు. ఎందుకంటే ఉన్నది ఒకటే కదా, ఆ ఉన్న ఒకటే పరమాత్మతత్వం నాలోనే ఉన్నదనేటువంటి విషయం నాకు అవగాహన అయింది కదా అనేటువంటి అప్పుడు ఉండక్కర్లేదు అంటాడు. ఆ తర్వాత ఇంకా ఈ కర్మయోగి ఇంకా ఏమేం చేస్తాడో అది కొంచెం కంటిన్యూషన్ ఉంది, అది రేపు మాట్లాడుకుందాం. అది 19 అవుతుంది, రేపు మాట్లాడుకుందాం. నమస్తే.